మొదటి నుంచి కూడా మహిళా పక్షపాతినే. అది మరొకసారి నిరూపితమైంది. ఎన్నో సందర్భాలు నిరూపితమైనప్పటి ఉదాహరణకి 3 దశాబ్దాల పెండింగ్ ఉన్న 33% రిజర్వేషన్ కానివ్వండి, లేదంటే దేశంలో ఉన్నటువంటి మహిళలు, మన రాష్ట్ర మహిళలు కూడా లబ్ధి పొందడం కానీ, ప్రధానమంత్రి ముద్ర యోజన కానివ్వండి, లేదంటే ప్రధానమంత్రి సూర్య గారు కానివ్వండి, పిఎం స్వానిధి కానీ, లేదంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ ఏదైతే 2024 ఎన్నికలలో కూటమి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మొదటి నుంచి కూడా ఇంత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నిజంగా అన్ని విధాలుగా ఆర్థికంగా అప్పుల కుప్పలాగా మారినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని మరి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఇంకొక పక్క డెవలప్మెంట్ ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, పరిశ్రమల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాము అన్న ఒక నమ్మకంతో, కేంద్ర ప్రభుత్వ సాయంతో చేస్తుందన్న నమ్మకంతో ఈ హామీలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీల్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఈ హామీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను 5 ఏళ్లు పాలించాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఇది అసాధ్యము అని చెప్పనన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ ఎన్డీఏ పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, లేదంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఆయన 9 నవరత్నాలు అని చెప్పని ఒక్కొక్క రత్నం, ఏ ఒక్క రత్నం కూడా కనీసం మంచిది కాకుండా అన్ని పిచ్చిరాలలాగా ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని గుల్ల చేసి వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పాటైన డే 1 నుంచి అండి, ప్రతిరోజు మీరు చూస్తే బుడమేరు దగ్గర నుంచి డే 1 నుంచి టార్గెట్ చేయాలని చెప్పని చేస్తూ ప్రజల్లో ఒక ప్రజల్ని మిస్లీడ్ చేయాలని చెప్పని ట్రై చేశారు. కానీ ఉపయోగపడలేదు, అది పని చేయలేదు. ఎందుకనంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే లాస్ట్ ఇయర్ దీపావళికి 31st నాడు దీపావళికి ఉచిత సిలిండర్ గ్యాస్ అనేది ఇచ్చాము. ఈ సంవత్సరము విద్యా సంవత్సరం మొదలైనటువంటి జూన్ 12వ తేదీన తల్లికి వందనం పేరిట ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నాం. ఇప్పుడు ఇదే నెలలో 2వ తారీఖు, అంటే ఆగస్టు 2వ తారీఖు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్లస్ మనకి ఇది అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్రం ఇచ్చిన 2,000 ప్లస్ రాష్ట్రం ఇచ్చినటువంటి మొదటి విడతగా 5,000, 7,000 రూపాయలు. నవీన్ గారు జరిగిన సంఘటన చెప్తున్నాను దీనికి, ఎందుకంటే ఇందులో మహిళలు కూడా ఉంటారు. ఓవరాల్ గా చెప్తున్నాను. మా ఇంటికి పాలు పోసే అతను ఎక్కడో అక్కడి నుంచి వస్తాడు, చాలా దూరం నుంచి. అతను వచ్చి పాలు పోస్తూ చాలా ఆనందపడి, అసలు నిజంగా ఎన్డీఏ ప్రభుత్వము చాలా సంతోషంగా ఉందమ్మా, జైలు ఎప్పటికీ ఉండాలని అంటే, ఎందుకంత ఆనందపడుతున్నావు అన్న. నిన్న సాయంత్రం మాకు వచ్చింది 5,000 అని అతను మెసేజ్ చూపిస్తున్నాడు, 7,000 కలిపి వచ్చింది, ఇంత ఇంత అమౌంట్ నేను ఒకేసారి చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది అని. ఇలాగ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో ఆనందపడ్డారండి. ఇప్పుడు మొన్న 15వ తారీఖు నుంచి ఇంకా స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు అయితే ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి 11,500 బస్సులు, దాదాపుగా 8,500 బస్సులు మహిళలకి ఉచిత ప్రయాణాన్ని అందించారు. ఈ 2 రోజుల్లో చూస్తే ప్రయాణించినటువంటి మహిళలకి 5 కోట్ల రూపాయలు ఆదా అయిందండి, జస్ట్ ఇన్ 2 days. దగ్గర దగ్గర 12 లక్షల మంది మహిళలు దీన్ని ఉపయోగించుకున్నారు. పల్లె వెలుగు అని, లేదంటే ఎక్స్ప్రెస్లు అని చెప్పని, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో సర్వీసు ఇలాగ ఉండేటప్పటికీ వైసీపీ ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అనేది మన తెలుగులో సామెత ఉంది. అసలు వీళ్ళు ఈక పీకడానికి అక్కడ గుడ్డు కూడా లేదు. కనీసం వీళ్ళ చతురత్వం అదైనా ఏదైనా చేస్తారంటే అక్కడ గుడ్డు కూడా లేదు అని అంటే, అంత భోలా మాటలు వచ్చేటప్పటికి ప్రజలు ఉమ్మేస్తున్నారు. ఇంకొకటి, వైసీపీ అనుకుంటుంది మేమే ప్రజల్లోకి వెళ్ళేసి కరపత్రం తీసుకొని వెళ్ళి వీళ్ళు ఏదో చేయలేదు కూటమి ప్రభుత్వం అని చెప్పని ప్రజల్లో పలుచన చేయాలని చెప్పని చూస్తున్నారు. కానీ మా కూటమి ప్రభుత్వాన్ని నిజంగా మాకంటే కూడా ఎక్కువ ప్రచార సారథులు వాళ్ళేనండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మొన్న ఇది చెప్పారు, ఇంతే వచ్చింది, లేదంటే ఇది జరిగింది అని అంటుంటే వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున ఈ బస్సు ఉచిత బస్సు అని అంటే, ఇంకొక మాట, ఇంకొక చాలా స్పష్టమైన తేడా ఇక్కడ మనం గమనించాల్సిందంటే, ఇదే పథకము తెలంగాణలో, కర్ణాటకలో కూడా అమలైంది. కానీ అక్కడ ఆటో నడుపుకునేటటువంటి వాళ్ళు, లేదా ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నడుపుకునేటటువంటి వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ జీవనోపాధి గురించి. ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం మటుకు అటువంటి ఇబ్బంది కలగకూడదు, ఒక పక్క మహిళలకి ఉచితంగా అందిస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, దీనిపైన ఆల్రెడీ ఆధారపడినటువంటి వారి జీవనోపాధికి ఎటువంటి, అంటే ఉదాహరణకు ఆటో డ్రైవర్లు, అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదని వారితో సంప్రదింపులు జరిపారు. ఇంకా వారి కోసమని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, ఏ విధంగా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. ఇది చాలా పెద్ద అంశం ఇక్కడ. ఇప్పుడు మనము రైతు కూలీలు ఉన్నారండి, మహిళ రైతు కూలీలు ఉంటారు, పొలాల్లోకి వెళ్ళి చేసుకునే వాళ్ళు, లేదంటే స్పిన్నింగ్ మిల్లలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కార్మికులు మన ఈ ఇండస్ట్రియల్ పార్కులకు వెళ్ళే వాళ్ళు ఊర్ల నుంచి వెళ్తారు,
వెళ్తారు, చాలా దూరాల నుంచి వెళ్తారు. అలాగే చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కుటీర పరిశ్రమలు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు తయారు చేసుకుంది వాళ్ళ సిటీలోనే కంటే వాళ్ళ ఊర్లోనే కాకుండా పక్కన కూడా అమ్ముకోవడానికి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అంటే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి లేదా బీపీఎల్ ఇంకా కొంచెం ఇంకా దానికంటే దిగువన ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఇది కేవలం ఏదో వారికి నెలకి 1000 రూపాయలు ఆదా అవుతుందని కాదు, తద్వారా ఇది శాశ్వతంగా వారికి ఏంటంటే ఒక భరోసాని ఇస్తుంది. ఏ విధంగా మేము ఇంకా ఎక్కువ మా ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేసుకోవచ్చు, దాన్ని ఇంకా అమ్ముకోవచ్చు. ఇక్కడ ఇది ఉచితంగా. ఇంకొకటి సేఫ్టీ. అవును, దీనిలో ఏంటంటే మీరు మహిళలు అన్నట్లుగా ఎక్కువ ఎక్కితే ఇక్కడ కనుక సేఫ్టీ. చిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది, రోజు కూలీలకు వారికి ఉపయోగకరంగా ఉంటుంది, మీరు అన్నట్లుగా చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకైనా, ఎందుకనంటే ఇక్కడ అవును. ఏమీ కేటగిరీ పెట్టలేదు కదా. మహిళ ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే మహిళ తను భద్రంగా వెళ్ళగలగాలి, ఎక్కడికైనా వెళ్ళగలగాలి, తను క్షేమంగా వెళ్ళి తను ఇంకా ఆర్థికంగా, ఇది కేవలం ఆర్థికంగానే కాదు, వారికి అది సామాజికంగా కూడా ఉపయోగపడుతుంది. అలానే ఒక మహిళ ఎప్పుడైతే ఆర్థికంగా, సామాజికంగా, తను రాజకీయంగా దృఢంగా ఉంటే ఆ కుటుంబం అభివృద్ధిలోకి వెళ్తుంది, కుటుంబం వెళ్తే ఆ రాష్ట్రం వెళ్తుంది, రాష్ట్రం నుంచి దేశం వెళ్తుంది. ఇప్పుడు అందుకని చెప్పని అంటే ఇది కేవలం ఒకటేదో హామీ ఇచ్చేసాం కదా, ఏదో జగన్మోహన్ రెడ్డి గనక పరిశ్రమలు పెట్టకుండా, ట్యాక్సులు అనేది లేకుండా, పరిశ్రమల నుంచి డబ్బులు రాకుండా, అప్పులు చేసేసి ఇచ్చిన మాట నెరవేర్చుకోలేక రాష్ట్రాన్ని దివాలా తీయించడం కాదు. ఒక పక్క ఇప్పుడు చూడండి 3,00,000 కోట్ల రూపాయలని కేంద్రం ఇచ్చింది, ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా సెమీ కండక్టర్, అసలు ఆంధ్రప్రదేశ్ దీని గురించి సరే. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారబోతుంది. అందులో అవును. ఎంతమంది కూడా ఇప్పుడు మహిళలు చాలా దూరం నుంచి వెళ్తారు. అంటే ఇటువంటి కంపెనీలకు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో చెప్పండి. అంటే యామిని గారు, మీరు అన్ని రంగాలు అన్నట్లుగా అంటే ఓకే, చదువుకున్న అమ్మాయిలు మనం కానీ, కూలి పరిశ్రమల పనులు విషయం చేసుకునే గురించి, వాళ్ళు. కేంద్ర సాయం గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్యానల్ అందరితోనూ ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓవరాల్ గా మహిళా లోకం చాలా ఆనందంగా ఉందండి, నిజంగా చాలా